కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. హలో, yes, 001 స్పీకింగ్. ఓ అలాగా, వెరీ గుడ్, ఓకే. ఎస్ బాస్. బ్యాంకు నుంచి వ్యాన్ బయలుదేరింది. అందులో 50 లక్షల రూపాయల కరెన్సీ ఉంది. అనుకున్న ప్రకారం పని ముగించాలి. జాగ్రత్త. ఓకే బాస్, ఓకే. కానీ ఆ పని మహాపాపం భాయ్. అరే మహాపాపం అయితే మహారాజులా బతకొచ్చు ప్యారే దోస్త్. విదేశాలకు వెళ్ళి హాయిగా ఉండొచ్చు. దానికి తగిన ఏర్పాట్లన్నీ నేను చేశానుగా. వద్దు బాయ్ వద్దు, అంత ఆశకు పోవద్దు. సెడ్జి, బాగా ఆలోచించుకో. వారం రోజులు గడివిస్తున్నాను. ఈ విషయంలో నువ్వు సహాయం చేసి తీరాలి, లేకపోతే తెలుసుగా. వెళ్ళు. అచ్చా అచ్చా. హరే రామ్ హరే రామ్ హరే రామ్. అసలైంది పోలేదు. హరే రామ్ హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. లక్ష్మీం క్షీరసముద్రదాసం శ్రీరంగధామేశ్వరీం ధాతి ఓతస్మత్వదేవాం గోపేకాం పురాం శ్రీమన్మందక్తాప్స్లభ్యం బ్రహ్మేంద్ర గంగాధరం వాం త్రైలోక్య. నువ్వా? ఏమిటి ఈ టైంలో వచ్చావు? అవును నేనే. నేను చెప్పిన విషయం ఏమిటో ఆలోచించావు? వద్దు భాయ్ వద్దు, ఆ పని నేను చేయలేనని ముందే చెప్పాను. బాగా ఆలోచించుకోమని నేను చెప్పాను. చెప్పావు, కానీ అమ్మకు నేను ద్రోహం చేయలేను. అంతేనా? అంతే. ఇంకా నువ్వు నన్ను బలవంతం చేసావంటే ఈ విషయం బయట పెట్టేస్తాను. బయట పెట్టేదాకా నిన్ను ఏమిటి ఎక్కడ అలా ఫోన్ చేసి వస్తాను. ఎవరండి పంపించింది? అతను ఎలా ఉంటాడు? అవును సార్, అవునండి. త్వరగా వచ్చేయండి సార్. ఎస్ సార్, ఎస్ సార్. చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి సార్. ఏం చెప్పాడు? ఇంకా ఏం చెప్పట్లేదు. నొక్కలేదు, ఏదో అంటున్నాడు. లేదు శెట్టి గారు, శెట్టి గారు, శెట్టి గారు. అమ్మా అమ్మా అమ్మా, అమ్మను కాపాడండి. అమ్మను కాపాడు.
అమ్మను కాపాడు. అమ్మను కాపాడండి. ఏమిటా అది? అమ్మను అతి కష్టం మీద అమ్మను కాపాడండి అని చెప్పి చనిపోయాడు సార్. అవును సార్. అమ్మను కాపాడండి. అరే ఏమిట్రా రివాల్వర్ నాకు గురిపెడుతున్నావు? చంపది చంపుతావు ఏమిటి? నాను సాధారణంగా నా రివాల్వర్ ఎవ్వరిని చంపదు. రాత్రి ఏదో పెద్ద పని మీద వెళ్ళినట్టున్నావు? అవునరా, ఈ మధ్య హత్యలు నేరాలు జరుగుతున్నాయని, వాటి వెనక ఒక పెద్ద ముఠానాయకుడు ఉన్నాడని చెప్పానే, వాడిని పట్టుకోవడానికి కావాల్సిన ఆధారాలన్నీ దొరికాయి. కానీ ఇంకొకటే దొరకాలి. అది కూడా దొరికితే వాడిని అరెస్ట్ చేయొచ్చు. విమలా, ఈ రివాల్వర్ బ్రీఫ్ కేసు జాగ్రత్తగా దాచు. రాత్రి జరిగిన హత్య కూడా నా లెక్క ప్రకారం వాడే చేసి ఉండాలి. రాత్రి హత్య జరిగిందా? అవును. సేఠ్ చమన్లాల్ అనే వ్యక్తి దారుణంగా చంపబడ్డాడు. అతని కేక విని మా కానిస్టేబుల్స్ అక్కడికి వెళ్ళేసరికి అతను కొన ఊపిరితో ఉన్నాడు. చనిపోతే ఏమైనా చెప్పాడా? చెప్పాడు. ఏమని? మరేం లేదు. ఏం చెప్పాడు? ఏం లేదురా, నిన్ను ఎవరు చంపారని అడిగితే ఏమిటి రాయ్, హత్య కేసులు అంటే నీకు చాలా ఇంట్రెస్ట్ లా ఉందే? ఇంట్రెస్ట్ కాదురా, సింపతి. ఊరికే తెలుసుకుందామని. సార్, ఎస్పీ గారు చంద్రనూరు క్యాంపులో ఉన్నారు. తమని అక్కడికి వచ్చి కలుసుకోమన్నారు సార్. ఓకే, నువ్వు స్టేషన్కి వెళ్ళి జీప్ పంపించు. ఎస్ సార్. ఏమండి, కొంచెం ఇలా వస్తారా? ఏమండి, ఇవాళ నన్ను విడిచిపెట్టి వెళ్ళకండి. మీ ఆఫీసర్ గారితో చెప్పి క్యాంప్ మానేయండి. బాగుంది. ఆఫీసర్ గారికి మాత్రం భార్య బిడ్డ లేరు, ఆయన విడిచిపెట్టి రావటంలా? డ్యూటీకి రాలేదని అడిగితే నా భార్యకు తోడుగా ఉన్నానని చెప్పమంటావా? అది కాదండి, నేను మిమ్మల్ని ఎప్పుడైనా ఇలా అడిగానా? ఇవాళ నాకెందుకో చాలా భయంగా ఉంది. ఏం భయం లేదు. ఈ మధ్య నీకు లేనిపోయిన అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. ఎంతో ధైర్యంగా ఉండేదాన్ని ఎందుకు ఇలా మారిపోయావో అర్థం కావట్లేదు. పోనీ ఒక కానిస్టేబుల్ అయినా ఉంచి వెళ్ళండి. విమల, కానిస్టేబుల్ మనకు సేవ చేయడానికి కాదు, రాజు తోడుగా ఉంటాడని చెప్తున్నాను. అది కాదండి నేను చెప్పేది. సారీ టు డిస్టర్బ్ యూ. జీప్ వచ్చి చాలా సేపు అయింది, వచ్చేస్తున్నాను. విమల, వెళ్ళొస్తాను. ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకోసమే. రాజు, ఇది న్యాయం కాదు. నిన్ను నమ్మి తీసుకొచ్చిన నీ స్నేహితుడు భార్యను కదా. అది నా దురదృష్టం. కానీ కానీ ఒకప్పుడు నువ్వు నాకు ప్రియురాలివి. కాదు, ఎప్పుడు కాదు. మర్యాదగా పో బయటికి. వెళ్ళు. విమలా, విమలా, వదలండి. విమలా, నువ్వు మనిషివా, పశువా? వదలు. పో బయటికి. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, ఈ అందరూ చూస్తే ఎవరికైనా పిచ్చిపడుతుంది. అవకాశం కోసం ఎన్నాళ్ళు చూస్తున్నా. నా మాట విను. విమలా, మా త్రిభాను చాలా ప్రమాదం. తెగించిన ఆడది ఇంతకన్నా ప్రమాదం. మర్యాదగా పో బయటికి.
నీ నాశనాన్ని నువ్వే కోరి తెచ్చుకుంటున్నావు. నిప్పుతో చెలగాట పడుతున్నావు. నా జోలికి రావద్దు, జాగ్రత్త. వీలేదు. నేనేమైపోయినా సరే నేను విడిచిపెట్టను. నీ అంద చందాన్ని అనుభవించే తీరుతాను. నువ్వు మనిషిని కావు, మాన మర్యాద లేని రాక్షసుడివి. నా ప్రాణాలుండగా నేను నీకు దక్కను. నా శవాన్ని చూసి సంతోషించు. వదలు! వదలు నన్ను! దుర్మార్గుడు! వదలు! వదలు! ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారము ముద్దాయికు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. వారికి బాబుకి దూరమై నేను బ్రతకలేను. నేను బ్రతకలేను. అమ్మా, నేను ఏ నేరం చెయ్యలేదు. అతన్ని కావాలని చంపలేదు. చెయ్యని నేరానికి నేను శిక్ష ఎందుకు అనుభవించాలి? నా భర్తకు బిడ్డకు నేను ఎందుకు దూరం కావాలి? అందుకే ఈ రహస్యాన్ని నాలో దాచదలుచుకున్నాను. దాస్తాను. అమ్మా, దుష్టుల్ని శిక్షించడానికి అవతరించిన పరాశక్తివి నువ్వు. నీవే నాకు ఆ మనోధైర్యాన్ని, శక్తిని ప్రసాదించు తల్లి, ప్రసాదించు. బాబు తాళాలు ఇవ్వండి, డిక్కీ చెక్ చేయాలి. ఏడుకొండలో ఇప్పుడే వస్తానో కొంచెం చూసుకో. తాళాలు ఇవ్వండి, డిక్కీ చెక్ చేయాలి. ఎందుకు? ఏడుకొండలో ఇది మన ఇన్స్పెక్టర్ గారు కాదయ్యా, బలివాడిలో ఉన్నావే. అలాగా సార్, తాళాలు ఇవ్వు. ఈ విషయం ఇన్స్పెక్టర్ గారికి మాత్రం చెప్పకండి, తాళాలు ఇవ్వండి. అరే తీరా తీ.
విమలా విమలా ఏమి విమలా నిన్నంతా భయపడిపోయావి ఇప్పుడు ఏమైందని? పదండి లోపలికి పదండి. ఏమిటి అదోలా ఉన్నావు? రాత్రి నిద్ర పట్టలేదా? బాగానే నిద్రపోయానే. రాజు ఇంకా నిద్ర లేవలేదా? ఏడి లేడు. ఏమయ్యాడు? ఏదో అర్జెంటుగా పనుందని ఊరికెళ్ళాడు. భలే వాడేనే, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. ఏమైనా ఉత్తరం పెట్టాడేమో చూసి వస్తాను. అదేంటి నువ్వు ఇంకా రెడీ కాలేదు? పార్టీకి రావట్లేదా? నా ఒంట్లో బాగోలేదు. మీరు వెళ్ళండి. విమల, అందంగా అలంకరించుకుని నువ్వు నా పక్కన ఉంటే ఆ పార్టీకే అందం. ఈ గులాబీ మీ కోటికి పెట్టి ఆ లోటు తీర్చుకుంటుంది. ఏమిటి విమల నువ్వు అనేది? సాయంత్రానికి వాడిపోయే ఈ గులాబీ జీవితాంతం పరిమళించే నీతో సమానం అవుతుందా? హలో, సారీ టు డిస్టర్బ్ యూ. మళ్ళీ వస్తాం. పర్వాలేదు రండి. ఎవరు కావాలి? ఇన్స్పెక్టర్ శ్రీధర్ మీరేనా? అవును. వెరీ వెరీ హ్యాపీ టు మీట్ యూ. నేను మీ స్నేహితుడు రాజు చెల్లెల్ని. నా పేరు లలిత. అయితే ఈమె నా భార్య విమల. గ్లాడ్ టు మీట్ యూ. నమస్కారం. ఏమండి, ఆయనకు ఒక చెల్లెలుందని మీరు ఎప్పుడు నాకు చెప్పలేదే? నాకు తెలియదు. అది సరే గాని మా అన్నయ్యడండి. వాట్? ఇంటికి రాలేదా? ఇంటికి రావడం ఏమిటి? ఇక్కడే ఉంటాను రమ్మని నాకు ఉత్తరం రాశాడు. ఇదిగో మీరే చూడండి. ఎందుకులేండి, మీరు చెప్తున్నారుగా. చూడండి, వాడు 4 రోజుల క్రితమే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సామాన్లన్నీ ఇక్కడే ఉన్నాయి. ఏ రోజుకి ఆ రోజు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాం. వాడు ఇంటికి రాక ఇక్కడ లేక ఏమైపోయాడా అని. ఏమోనండి, నాకైతే భయంగా ఉంది. ఏదైనా ప్రమాదం జరిగిందేమో. అంత ప్రమాదం జరిగే పనులు వాడేం చేస్తాడని? అదేమన్నా మాట్లాడండి. కాలం కలిసి రానప్పుడు ఏమైనా జరగచ్చు. నిజమే, కానీ మీరేం భయపడకండి. నిజంగా మీరు అనుకున్నట్లుగా వాడికి ఏదైనా ప్రమాదమే జరిగితే ఆ నేరస్తుల్ని బంధించి శిక్షించే బాధ్యత నాది. థ్యాంక్ యూ. మా అన్నయ్య వచ్చే వరకు నేను అంతవరకు మీరు మా ఇంట్లోనే ఉండొచ్చు. మన ఇంట్లోనా? ఏ ఏం లేదు, ఆమెకు అనుకూలంగా ఉంటుందో లేదో అని. పర్వాలేదు రండి, నేను ఇక్కడే ఉంటాను. అరే, ఇంత మంచి పువ్వుని ఎందుకు కింద పడేశారు? అమ్మమ్మ, అబ్బాయి ఎవరమ్మా? అబ్బాయి కాదు బాబు, అమ్మాయి. మీకు ఆంటీ. నేను ఒక పార్టీకి వెళ్ళాలి, వెళ్ళొస్తానండి. ఓకే, మీరు వెళ్ళండి. వస్తాను విమల. ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూ. కాస్త నా రూమ్ చూపిస్తారా? అదిగో అదే. ఏ, నీకు పాటలంటే చాలా ఇష్టమని, బాగా పాడతావని మా అన్నయ్య చెప్పాడే. నువ్వు మా అన్నయ్యతో కలిసి చదువుకున్నావట? నేను చాలా మందితో కలిసి చదువుకున్నాను. అబ్బా, నువ్వు ఇంత బాగా వంట చేస్తావని నేను అనుకోలేదు. ఇవంటే మా అన్నయ్యకి ఎంతో ఇష్టం. నీలాగా అన్నీ తెలిసిన అందమైన వదిన నాకు దొరికి ఎంతో బాగున్నావు.
అయ్యయ్యో నీదు పరుగులెచ్చటి కోయి. ఎవరయ్యా నువ్వు? ఏందట నువ్వుతావు? ఏయ్ సుందరమ్మ, ఈ కత్తుల కనకి అంటే ఏటనుకుంటున్నావు? నీ ప్రాణం తీసేస్తాను. ఎందుకయ్యా నా ప్రాణం తీస్తావు? ఎందుక? ఆ ఏళ పానకాలమా పర్స కొట్టేసి పోలీసు వాళ్ళకి దొరికిపోయావు. ఆడు ఫోటో చూపించావు, నీ వల్ల చచ్చాడు. ముందు నువ్వు బయటకు వెళ్ళు, లేకపోతే నువ్వే చేస్తావు. జైల్లోంచి తప్పించుకొచ్చింది పారిపోవటానికి కదే, నిన్ను చంపడానికి రాళ్ళ. సుందరమ్మ, పోలీసులు మఫ్తిగా వచ్చారు. అయితే నన్నేం చేయమంటావు? సుందరమ్మ సుందరమ్మ, నీకు దండం పెట్టా, నన్ను ఎక్కడన్నా దాచి. ఉండేది చిన్న గుడిసి, నీ చావు నువ్వే చావు. ఇదిగో, కళ్ళు కనపడలా? నీకు పూల గుత్తి తెచ్చా. అబ్బబ్బబ్బబ్బా, ఎందుకట్ట అరుస్తారు? ఏ ఒకటే తెచ్చారా? నువ్వు పెళ్లి చేసిన ఒకరినా ఇద్దరినా? ఏదో ఒకటి తెలుసు. తేలుస్తా 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 తేలుస్తా. ఉన్నది ఒకటే కూర్చి, కూర్చోండి. ఏయ్ ఏయ్ లే 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 పట్టు. అవునండి, మీరు పెద్దవారు ముసలివారు, మీరే కూర్చోవాలి. ఏమిటా ముసలిదాన్ని ఆఫ్టర్ 20 years డిఫరెన్స్ కి పెద్ద స్పాంజ్ చేసుకుంటున్నట్టు చాలా మెత్తగా ఉంది. అరే అరే, కొత్త కుర్చీలో ఉందండి. కాదు, ఇది మా తాద్ది, తల పాద్ది. అరే రే, ఇటు ఒరిగిపోయింది. బాబాబు ఓ తన్ను తన్నావు. రండి, గుర్తుపెట్టుకోండి. తప్పుడు చెప్పరాకూడదు. నేను తంతాను, మీకు తెలుసు కదా, మీరు లేవచ్చుగా. అరే రే, అటు ఒరిగిపోయింది. పిచ్చయ్య గారు, మీరు ఓ తన్ను తన్నరు. పడుకోవా. కరెక్ట్, చూసా? పిచ్చయ్య గారు, మీరు ఇటు ఒరిగినప్పుడల్లా తంతు ఉండండి, నేను మీకు టీ పట్టుకొస్తా. నువ్వెక్కడికా? ఆ టీ సదా మాది. మరి వెర్రివాడి కింద చూస్తున్నావు. ఏంటండి ఏంటి? ఏమిటా ఏదో మే గుర్తుకున్నట్టు. మేక ఉండండి, గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకొస్తా. గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకొస్తా. కోళ్ళు కదులుతున్నాయి. ఏంటండి అరుస్తున్నారు? ఎవరా 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 అరిచింది? మే గుర్తుకు నేను అరుస్తుంటే అరుస్తున్నానంటే ఊరికే. ఇప్పుడు మీరు కూర్చోచ్చు, కూర్చోండి. ఇదిగో నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. గుర్తి చుట్టి పట్టుకుంటున్నా. గుర్తు చుట్టుపడ. తప్పమండి. ఇదిగో ఈ కిరసాలు పోస్తే నల్లు అన్నీ సస్తాయి. ఇది జాయింట్లో ఉంటాయి, జాయింట్లో ఉంటాయి, జాయింట్లో. అలాగే అగ్గిపుల్ల కూడా గీస్తే మొత్తం నల్లి నల్లి కట్టిపోతాయండి. పిచ్చయ్య గారు, ఈడు కత్తుల కనకయ్యని పచ్చి దొంగండి, జైల్లోంచి పారిపోయి వచ్చాడు. ఇలా మాను పట్టించానని నన్ను చాపడానికి వచ్చాడు. ఏరా, మేం పెళ్లి చేసుకున్నామని గుర్తులు పెట్టుకొస్తే నువ్వు తప్పడానికి వస్తావా? చేపట్టుకో. వాడి దగ్గర ఆయుధాలు ఏమన్నాయో చూడు. ఏం లేవు సార్. సరే, ఇంతకాలంగా దొరకని వాడు దొరికాడు కాబట్టి నాకు సబ్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ రావచ్చు. వస్తే నీకు నా పోస్ట్ రావచ్చు. అలాగే సార్. సుందరం, ఇదిగో నీ పూల గుర్తి. ఎవడానికి వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత ఇదంతా. అలాగే సార్. ఇదిగో నీ సుత్తి. Come on! అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు లేరా అండి? నేను అమ్మను కాక అయ్యనా? ఏమిటో చెప్పు. ఏం లేదండి, చాలా ముఖ్యమైన కాగితాలు అయ్యగారు అమ్మగారికి ఇమ్మన్నారండి. ఏది ఇలాగు? అమ్మగారు పనిలో ఉన్నారు. సర్లేండి, వారు వచ్చిన దాకా ఉంటాను. ఇవి వారికే ఇవ్వాలి. పర్వాలేదు, నేనే పరాయదాన్ని కాదులే. నాకే అరే ఏమిటిదంతా? అయ్యగారు ఈ పేపర్లు మీకు ఇచ్చిరమ్మని పంపించారండి. ఇవి నేను ఇస్తానని లాక్కున్నారండి, కింద పడిపోయినాయి. సరే, నువ్వు వెళ్ళు, నేను జాగ్రత్తగా దాస్తాను. వస్తానండి.
లలిత, నువ్వా? నీకు ఇక్కడేం పని? ఏమీ లేదు, అక్కడ ఇంకో కాగితం ఉంటే తీసుకొచ్చాను. ఇవి చాలా ముఖ్యమైన కాగితాలట్టుగా, నాకంటే పడబట్టి సరిపోయింది. తీసుకో. థ్యాంక్స్. హలో హలో, నేను లలిత మాట్లాడుతున్నాను. అప్పటిలోనే ఉన్నాను. కోపడం డార్లింగ్, ఇవాళతో కాగితాల విషయం తేల్చేస్తాను. దానికి ప్లాన్ వేసే ఉంచాను. ఎస్ డార్లింగ్, షూర్. హలో, గుడ్ మార్నింగ్. నా గదిలో నీళ్ళు అవసరం ఇప్పుడు ఇక్కడే స్నానం చేస్తాను. లలిత, ఏమిటా పని? అబ్బే, ఏముంది? ఏమి లేదు. ఎందుకు ఇంకా బుకాయిస్తావు? నువ్వు ఆ కాగితాలు దొంగలించాలని వచ్చావు. వాటికి నీకు ఏదో సంబంధం ఉందని నాకు ఇప్పుడు అర్థమైంది. అవునవును, నువ్వు ఎలాగైనా ఇన్స్పెక్టర్ భారీ కదూ. నీ ఆయనకి అర్థం కానివి కూడా నీకు అర్థమవుతూ ఉంటాయి. నిజం తెలిసిన తర్వాత దాబరికం దేనికి? నేను వాటి కోసం వచ్చాను. అవి నాకు కావాలి. మర్యాదగా ఇస్తే వెళ్ళిపోతాను. నా ప్రాణాలైనా ఇస్తాను గాని వాటిని నీకు అప్పగించి వారికి అప్రతిష్ట తేలేను. నిజమే, ఆ కాగితాలు ఇస్తే మీ వారికి అప్రదిస్తే, కానీ మా అన్నయ్యకు నీకున్న సంబంధం బయట పెడితే చాలా ప్రతిష్ట కదూ. లలిత, రాజు నీ అన్నయ్య కాడు. అతనికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. లేకపోవచ్చు, కానీ నిజమని నిరూపించడానికి కావాల్సిన సాక్ష్యం నా దగ్గర కూడా ఉంది. ఆ ఫోటో మీ ఆయనకు చూపిస్తే అక్కర్లేదు. నేనే వారికి అన్ని చెప్పదలుచుకున్నాను. నిజాన్ని ఎక్కువ కాలం దాస్తే అబద్ధంగా మారుతుంది. ఇంత తెలిసిన దానివి ఇన్నాళ్ళు ఆ రహస్యాన్ని ఎందుకు దాచావు? నా సుఖం కోసం కాదు, వారి మనశాంతి కోసం. ఆ రహస్యాన్ని దాచినందువల్ల నాకు నేనే ద్రోహం చేసుకున్నాను. ఇంకా ఎక్కువ కాలం దాచితే దేశద్రోహిని కూడా అవుతాను. నన్ను వారు ఏం చేసినా పర్వాలేదు. జరిగినంత వారికి చెప్పేస్తాను. ఆ తర్వాత నీ సంగతి ఏమిటో వారే తెలుసుకుంటారు. బాగా ఆలోచించి నిశ్చయించుకున్నావా? అవును. సరే, అంతవరకు నేను ఇక్కడ ఉండటానికి నేను తెలివి తక్కువదాన్ని కాదు. ఆ కాగితాలు ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. కానీ మన ఇద్దరి మధ్య జరిగిన ఈ విషయం బయట పెట్టావా, ఈ మాంగళ్యం దక్కదు. జాగ్రత్త. ఏమిటండి అలా చూస్తున్నారా? బాబేడి బుజ్జిబాబుతో ఉత్సవం చూద్దాన్ని పంపించాను. లలిత ఎక్కడ? ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. తెలీదు? రాజు ఏమయ్యా? తెలీదు. పొద్దుటి వరకు ఉన్న లలిత ఇప్పుడు ఏమైంది? తెలీదు. వచ్చిన వాళ్ళంతా ఏమవుతున్నారు? ఇదేమైనా ఇల్లా భూతాల గొప్ప? ఏమిటండి ఆ మాటలు? మీరేదో కోపంలో ఉన్నట్టున్నారు. కొంచెం నుండి కాఫీ తీసుకొస్తాను.
మలచుకుంటాను నా మురళిగా, నిన్ను చేసుకుంటాను నా తరుణిగా. నిన్ను మలచుకుంటాను నా మురళిగా, నిన్ను చేసుకుంటాను నా తరుణిగా. తీయటి గొంతు, ఆహాహా, చాలా అద్భుతంగా ఉంది. మధురమైన మైకంతో పరవశించి పాడినట్టు. ఆ గొంతు నీదే కదూ? ఏమండి నేను నీతో కలిసి పాడిన ఆ అదృష్టవంతులు, పాల పొంగు లాంటి పరువాలు నీ కళ్ళల్లో తొంగి చూసే ఆ రోజుల్లో నీ ప్రియుడెవరో నేను తెలుసుకోవచ్చా? అది కాదండి. నాన్సెన్స్. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎవరతను? అతను Don't talk. నీకు తెలీదు, నేను చెప్తాను. ఆ రోజు నీ మ్యారేజ్ యానివర్సరీ రోజు రాత్రి తీసుకొచ్చాని అతనే నీ ప్రియుడు రాజు. అతను చదువుకునే రోజుల్లోనే నీకు తెలిసినా తెలియనట్లు నటించావు. అడుగడుగునా అతను నిన్ను అభినందించడం, కరగంట చూసి ఆనందించడం నాకు బాగా తెలుసు. అసలు విషయం చెప్పనివ్వండి. నువ్వేం చెప్పనక్కర్లేదు. నువ్వు చెప్తేనే గాని తెలుసుకోలేనంత పూలు కాదు నీకు. నేను పోలీస్ ఆఫీసర్ నన్ను గుర్తుంచుకో. రాజు ఊరికి వెళ్ళాడని అబద్ధం ఆడావు. ఎంత అర్జెంట్ పని అయితే మాత్రం షేవింగ్ స్టిక్, టూత్ బ్రష్ మర్చిపోయి వెళ్ళిపోతాడా? ఒకవేళ మర్చిపోయినా కాలికి జోలైనా వేసుకోకుండా పెడతాడా? ఆ రాజు ఎక్కడికి వెళ్ళాడో నేను చెప్తాను. నిలబడు. ఆ రోజు రాత్రి నేను లేని వెన్నెల రాత్రి సరిగ్గా ఈ అద్దం ముందు నువ్వు ఒంటరిగా నిలబడ్డా. అప్పుడు రాజు ఇక్కడి నుంచి నీ అందాన్ని చూసి ఆశపడ్డాడు. ఎంతైనా ఒకనాటి ప్రియురాలువు కదూ, అందుకని స్నేహితుడు భార్య ఉన్న సంగతి కూడా మర్చిపోయాడు. నేరుగా నీ గదిలోకి వచ్చాడు. కానీ అప్పుడు సడన్ గా నీ మనసు మార్చుకున్నాడు. ఇప్పుడు నేను ఒకరి ఇల్లాల్ని, నా జోలికి రావద్దని అతన్ని ప్రాధాయపడ్డాను. కానీ అతన్ని మాట పెడచెవిని పెట్టాడు. పూర్వ పరిచయాన్ని పురస్కరించుకుని నెత్తురు రుచి చూసిన పులిలా మీద పడ్డాడు. ఆనాడు నేను నీకు ఇచ్చిన ఈ రివాల్వర్తో అతన్ని షూట్ చేశాను. నీ ప్రేమ రామాయణం బయటపడుతుందని అతని శవాన్ని మాయం చేశాను. నువ్వు హంతకురాలు, హంతకురాలు. కాదు కాదు కాదు, నేను హంతకురాల్ని కాదు. నేను నన్ను కూడా చెప్పనివ్వండి. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. నేను కావాలని హత్య చేయలేదు, చెయ్యాలనుకోలేదు. మీరన్నట్లు ఆ రాత్రి అతను వచ్చాడు, నన్ను బలాత్కరించబోయాడు. నేను ఎన్నో విధాలు బ్రతిమలాడాను, కానీ అతను వినలేదు. ఆ పరిస్థితిలో ఆత్మహత్య చేసుకుందామని నేను ఆ రివాల్వర్ తీసుకున్నాను. దానికోసం పెరుగులాడుతూ ఉండగా ప్రమాదవశాన రివాల్వర్ పేరింది. నేను కళ్ళు తెరిచి చూసేసరికి అతను చచ్చిపోయినాడండి. చచ్చిపోయినాడు. పేరు ప్రతిష్టలున్న ఇన్స్పెక్టర్ భార్య, మీ భార్య ఒక హంతకురాలని నలుగురు నవ్వుతూ ఉంటే మీరు తలెత్తుకు తిరగలేరని, మీకు బాబుకు దూరం అయిపోతానని ఈ రహస్యాన్ని నాలో దాచుకొని కుమిలిపోతున్నానండి. అతను నేను చిన్నప్పుడు చదువుకున్నామన్న మాట నిజమే. అప్పుడే అతను దుర్మార్గుడని నాకు తెలుసు. మీరు స్నేహితుడని అతని ఇంటికి తీసుకొచ్చినప్పుడు నేను ఎంతగానో భయపడ్డానండి. అతనికి నాకు ఏ విధమైన సంబంధం లేదు. నా మాంగళ్య సాక్షిగా నిజం చెప్తున్నాను. నా మాట నమ్మండి, నా మాట. నిన్ను నేను నమ్మినా ప్రభుత్వం నమ్మదు. న్యాయం, చట్టం నిన్ను విడిచిపెట్టం. పర్వాలేదు, ఎవరు నమ్మినా నమ్మకపోయినా మీరు నమ్మితే చాలండి. మీ కళ్ళ ముందు సంతృప్తిగా కన్ను మూస్తారు. అది వల్ల తగ్గివ్వండి. నువ్వు ఆత్మహత్య చేసుకుని నన్ను నవ్వులు పాల్చేయాలి. వీళ్ళు నిన్ను చంపి నేను చేస్తాను. ఆ పని మీరు చెయ్యొద్దు. భార్యను చంపారని అపకీర్తి మీకు రాకూడదు. మీరు నేను లేకపోతే బాబు దిక్కులేని వాడైపోతానండి. నా మాట వినండి. ఏమండి? ఎందుకంత ఆశ్చర్యం? నేను నిన్ను చంపలేదు. ఇందులో ఉన్నవి నిజమైన గుళ్ళు కావు. నా రివాల్వర్ సాధారణంగా ఎవరిని చంపదు. ఇది నీకు ఇచ్చేటప్పుడు 6 డమ్మీ బుల్లెట్స్ లోడ్ చేసి ఇచ్చాను. మళ్ళీ చూసేటప్పుడు 5 మాత్రమే ఉన్నాయి. దీన్ని బట్టి జరిగిందంతా ఊహించాను. అంటే రాజు చనిపోలేదా? లేదు, ఎక్కడో బ్రతికే ఉంటాడు.
నువ్వు చూసేటప్పటికీ వాడు ఎక్కడ పడి ఉన్నాడు? రండి, ఇక్కడే ఉన్నాడు. నెత్తి నుండి రక్తం కారుతుంది. ఎండిపోయిన రక్తపు మరక. అయితే నువ్వు షూట్ చేయగానే కంగారుతో దీని మీద పడి తలకు గాయమై స్పృహ తప్పుంటాడు. తర్వాత చనిపోయినట్లు నటించి తన పనులు పూర్తి చేసుకోవాలనుకున్నాడు. అందుకే లలితను పంపించాడు. మన ఇంట్లో ఉంటే జైల్లో ఉన్నట్లేనని నేను ఉండమన్నాను. ఆమె అదృష్టం కొద్దీ తప్పించుకుని పోయింది. ఈ నేరాలన్నిటికీ కారణం ఆ రాశి. విమల, మొదటి నుంచి నీ మీద నాకు విశ్వాసం, కానీ నీకే. అలా అనకండి. మీ ముందు నేను మరోసారి ఓడిపోయాను. పరిస్థితుల ప్రభావం వల్ల నన్ను అనుమానించేటట్టు నడుచుకోవాల్సి వచ్చింది. నన్ను క్షమించండి. విమల, నా భార్యని అనుమానించేటంత అల్పుణ్ణి నేను ఎప్పుడూ కాదు. మొదటే నువ్వు ఇదంతా చెప్పుంటే ఇంత దూరం వచ్చేది కాదు. కానీ నీ నోటితో నిజం చెప్పిస్తే నీకు మనశ్శాంతి ఉంటుందని ఇంత నాటకం ఆడాను. అందుకే భార్యాభర్తల మధ్యన రహస్యాలుండకూడదు అంటారు. ఏమండి,